వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే 8, 17 అండ్ 26. సో ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినటువంటి వాళ్ళది 2025లో కనుక మనం చూసుకుంటే న్యూమరాలజీ ప్రకారం ఏ విధంగా ఉంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. వారి మాటలో తెలుసుకుందాం. హలో సార్. హలో నాన్న. 8 సిరీస్ని పుట్టినటువంటి వాళ్ళు 8, 17 అండ్ 26. ఈ సిరీస్ని పుట్టినటువంటి వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది 2025లో? నాన్న 8, 17, 26కి శని భగవానుడి దీవెనల వల్ల వీళ్ళకి మెయిన్ ఆస్తి నిజాయితీ. సో వీళ్ళు చాలా క్రమశిక్షణ, మాట మీద ఉంటారు, పట్టుదల ఎక్కువ, ఏ పనైనా ఇన్ టైం చేసేస్తారు. ఒక ప్రాజెక్ట్ అప్పచెప్తే 8 సిరీస్ వాడికి దాన్ని ఒక 10 మినిట్స్ ముందన్న ఫినిష్ చేస్తారు, లేట్ చేయరు. సో వెరీ వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ వెరీ సిన్సియర్ పర్సన్స్. చాలా వీళ్ళు నిజాయితీ ఎక్కువ. యూజువల్గా ఈ 8 సిరీస్ వాళ్ళకి ఏమంటే అర్లీ సెటిల్మెంట్ ఉండదు. ఇనిషియల్ ఏజెస్ కాలేజ్ ఏజ్ కానీ బిఫోర్ 30 ఇయర్స్ చాలా కష్టపడతారు. ఎంతో కష్టపడితే కానీ వాళ్ళకి ఆ ఫస్ట్ సక్సెస్ అందదు. యూజువల్గా ఎలా అంటే ఈ సిరీస్ ఏమంటారంటే చాలా వీళ్ళు పిల్లలు శనిలో పుట్టారండి, ఏం కలిసి రావట్లే, జాబ్లో కూడా శాలరీ అడిక్వేట్ శాలరీ లేదు, 50,000 రావాల్సింది 10,000 ఇస్తుంటారు. బట్ ఏమంటే 8 వాళ్ళు దే షుడ్ కంటిన్యూ దేర్ మూమెంట్ ఫార్వర్డ్. సో 34 దాటాక వీళ్ళు రియల్ సక్సెస్ చూడడం మొదలు పెడతారు. అంటే ఇనిషియల్గా ఈ 7-8 ఇయర్స్ 24 to 34 దాకా కొంచెం స్ట్రగుల్స్ ఉంటాయి. వర్క్ తగ్గట్టు శాలరీ ఉండదు, గుర్తింపు ఉండదు, పొగడతలు ఉండవు, అవమానాలు అండ్ తిట్లు, నిందలు కూడా ఉంటాయి. బట్ ఈ 8 సిరీస్ అన్నీ భరిస్తారు. కొంతమంది అయితే కొన్ని జర్నీస్ ఇంకా ఇంకో 10 ఇయర్స్ 12 ఇయర్స్ కూడా వాళ్ళకి స్ట్రగుల్స్ ఉంటాయి. పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళైతే 10-20 ఇయర్స్ కూడా వాళ్ళు ఎంతో కష్టపడితే కానీ ఫస్ట్ స్టెప్ ఎక్కలేరు, ఎమ్మెల్యే స్టెప్. బట్ వన్స్ దే క్లైమ్ దేర్ నెక్స్ట్ 1 year 5 ఇయర్స్లో మినిస్టర్, నెక్స్ట్ 5 ఇయర్స్లో సీఎం. సో 17th పుట్టిన ఎంజీఆర్ గారు బతకలేక కర్ణాటక నుంచి చెన్నైకి వచ్చి, ఈయన 17-18 ఆడ చాలా కష్టాలు పడి చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ అక్కడ హీరో అయ్యి అక్కడే సీఎం అయ్యి చనిపోయే వరకు సీఎం ఆయన. సో వీళ్ళు ఇనిషియల్గా స్ట్రగుల్స్ ఉంటాయి. ఈ స్ట్రగుల్స్ అన్నీ కూడా రేపు మంచి ఫ్యూచర్ చూడడానికే. ఈ కష్టాల తర్వాత ఒక బంగారు భవిష్యత్తు ఉంది. చాలామంది తల్లిదండ్రులు వచ్చి నాకు చెప్తారు, సరే మా అబ్బాయి 17న పుట్టాడు. 17 పుడితే అదృష్టవంతుడు. 17 పుట్టిన కేసీఆర్, 17 పుట్టిన ఎంజీఆర్, సిఎన్ అన్నాదోరై, హీరో విక్రమ్, హీరో యష్, అల్లు అర్జున్, వీళ్ళంతా కూడా ఈ 8 సిరీస్ ప్రభావంతో ఇనిషియల్గా కొంచెం స్ట్రగుల్. ఇప్పుడు నాకు ఒక ఇంటర్వ్యూ చెప్పారు, గంగోత్రి నాక 1 year ఖాళీగా ఉన్నాను. అంత హిట్ కొట్టా కూడా 1 year సినిమా ఆఫర్లు రాలేదంటే ఈ 8 ప్రభావమే. ఒక్కసారి అది దాటి ముందుకు అడుగు వేసి నెక్స్ట్ హిట్ కొట్టాక మళ్ళీ వీళ్ళ డేట్ల కోసం క్యూ ఉంటుంది. ఎలా సరే వీళ్ళకి 2025 ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? సో 8 సిరీస్ వాళ్ళు 2025 9 సిరీస్. ఈ కుజుడికి ఈ శనీశ్వరుడికి అంత క్లోజ్ రిలేషన్స్ లేవు. సో యూజువల్గా 8 వాళ్ళకి 2025లో కొంచెం హడ్డల్స్, బ్రేక్స్, వర్క్స్లో బ్రేక్స్, చెడ్డ పేర్లు రావడము, అవమానాలు అవ్వడము, ఆర్థికంగా కొంచెం నష్టపోవడం, దెబ్బలు కొట్టడం. బట్ ఈ 8, 17, 26లో చాలా దాచుకొని ఉంటారు డబ్బులు. ఈ 2025లో అప్స్ డౌన్స్ చూసినా యావరేజ్గా చూసుకుంటే 2025 యావరేజ్గా ఉంటుంది. అప్స్ డౌన్స్ కూడా ఉంటాయి. చూస్తే మన జనవరి 8న తిరుమలలో జరిగిన ఇన్సిడెంట్స్ కూడా 8 ఎందుకు జరిగిందంటే 2025 9కి 8కి పడదు. యూజువల్గా 8, 17, 26లోనే ఎక్కువ భూకంపాలు, సునామీలు. నేను ఎక్కువ భూకంపాలు రీసెర్చ్ చేసినప్పుడు 26th ఐ హావ్ సీన్ మోర్ దెన్ 20-30 ఎర్త్క్వేక్స్, హై రెక్టర్ స్కేల్స్. జపాన్లో కానీ ఇండోనేషియాలో కానీ 7.5, 8 అన్నీ కూడా 26న. అది 2025లో కొంచెం ఎక్కువ అవుతాయి. అన్ఎక్స్పెక్టెడ్ డెత్స్, యాక్సిడెంట్స్. 2025 అంటే 9 అంటే ఫెరోషియస్, పవర్ఫుల్, అంటే స్ట్రాంగ్, బ్రేవ్, కరేజ్. ఈ 8 అనేవాడు స్లో నడక, నిజాయితీ, స్లో. ఈ 8కి 9 తీసుకోదు. సో యూజువల్గా ఈ 8, 17, 26 పుట్టిన వాళ్ళకి ఇయర్ ముందుంచి కూడా కొన్ని అవమానాలు, కొన్ని టెన్షన్స్, ప్రెషర్స్, కొంతమంది కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్స్, కొంతమందికి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, వైఫ్తో చిన్న ప్రాబ్లమ్స్ కూడా అగ్రవేట్ అయిపోతాయి. సో 8, 17, 26 ఉన్న వాళ్ళు
తెలివైన వాళ్ళు, నిజాయితీ పరులు, కష్టపడే గుణం. కానీ ఈ 2025లో కొంచెం అడ్డంకులు వచ్చేసి ప్రమాదం ఉంది కాబట్టి ఆచితూచి అంటే మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది. ఏటోళ్ళు కూడా మామూలు కాదు సార్, చాలా మొండోళ్ళు. బా చాలా అంటే ఒక్కసారి మైండ్లో ఫిక్స్ చేసుకుంటే బ్లైండ్గా వెళ్తారు, ఒక మాట మీద ఉంటారు. అండ్ వీళ్ళు ప్రపంచానికి దిక్సూసిగా ఉంటారు 17th ఇప్పుడు నరేంద్ర మోడీ లాగా. బట్ 2025లో వీళ్ళ ప్రోగ్రామ్స్ కానీ ప్లానింగ్స్ కానీ కొంచెం యాంటీ స్టార్ట్ అవుతుంది. 2026లో మళ్ళా వీళ్ళు అనుకూలంగా మార్చుకుంటారు దాన్ని. ఎలా సార్ వీళ్ళ లక్కీ కలర్స్, లక్కీ నెంబర్స్, లక్కీ స్టోన్ ఏమి ఉంటాయండి? సార్ లక్కీ కలర్ వచ్చేసి బ్లాక్, లక్కీ రోజు వచ్చేసి శనివారం. సో శనివారం వీళ్ళు ఏ పనులు మొదలుపెట్టినా దిగ్విజయంగా జరిగిపోతాయి. అండ్ వెంకటేశ్వర స్వామిని మొక్కుంటే ఎలాంటి ఇబ్బందులున్నా శని ప్రభావం నుంచి బయటపడతారు. అండ్ వీళ్ళకి లక్కీ స్టోన్ నీలం, మోర్ దెన్ 3 క్యారెట్స్ మెడలో డాలర్ రూపంలో వేసుకుంటే. యూజువల్ చేతిలో వేసుకుంటాము, చేతిలో వేసుకొని ఫుడ్ హ్యాబిట్స్ అంటే వెజిటేరియన్స్ గురించి చెప్పట్లేదు, నాన్ వెజిటేరియన్స్ వాళ్ళు బిర్యానీ అవి తిన్నప్పుడు ఆ స్టోన్స్ గెట్ ఎఫెక్టెడ్. ఈ స్టోన్స్ ఆర్ స్పిరిచువల్, లెట్ అస్ సేవ్ దెమ్. ఎలా మంగళసూత్రం మెడలో వేసుకుంటామో స్టోన్స్ మెడలో వేసుకొని ఆ శక్తిని మనం చక్కగా స్టోన్ చేతిలో ఉన్నప్పుడు అందరూ చూడడం వల్ల దిష్టి కూడా అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి అన్నీ మెడలో వేసుకోవడం వల్ల హైయెస్ట్ పవర్ ఉంటుంది. నీలం మోర్ దెన్ 3 క్యారెట్స్ ఇన్ సిల్వర్ వేసుకుంటే ద బెస్ట్. బ్లాక్ కలర్ ఎక్కువ వాడండి, శని ప్రభావం తగ్గుతుంది, పనులు ఫాస్ట్గా అవుతాయి. అండ్ బ్లాక్ రోజు బ్లాక్ వేసుకోలేము కాబట్టి కనీసం బ్లాక్ కర్చీఫ్ని షర్ట్ పాకెట్లో పెట్టుకొని బయట కనబడతా కొంచెం ఆ బ్లాక్ కలర్ కనబడుతుంటే ఆ శని ప్రభావం బాగా తగ్గి పనులు ఫాస్ట్ వేగవంతం అవుతాయి, చికాకులు తగ్గుతాయి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. సో శనివారం వెంకటేశ్వర స్వామి మొక్కుకోవడం వల్ల ఇంకొంచెం బెనిఫిట్స్ కనబడతాయి. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ 91, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. సెకండ్ 9133789199, 9133789199, 868886880688, 8688068888. 8688157777, 8688157777. ఒక నంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నంబర్కి పెట్టకండి. అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు. డీటెయిల్స్ ఒక్క నంబర్కి పెట్టి ఆపేసేయండి. చాలామంది చూస్తున్నాను 10 నంబర్లు ఉంటే 10 నంబర్లకి పెడుతున్నారు. సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే. మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు, నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను, వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు. సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి. కాబట్టి దయించి అందరికి పెట్టకండి. పేరు బాగుందంటే మీరు లక్కీ. బాలేని వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు 100% మంచి సక్సెస్ని ఇస్తుంది. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. చాలామంది అంటే కెరీర్లో ఫెయిల్ అయిపోతూ ఉంటారు, దాంతోపాటు ఆర్థికంగా దెబ్బతింటూ ఉంటారు, లేదంటే హెల్త్ పాడైపోతూ ఉంటుంది. పిలిచే పేరులో కూడా వైబ్రేషన్స్ని బట్టి కూడా వాటికి సంబంధించినటువంటి కొన్ని డ్యామేజెస్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. బట్ రైట్ నేమ్ తోటి కనుక మీరు వెళ్తే త్రూ న్యూమరాలజీ డెఫినెట్గా సక్సెస్ చూస్తారని చెప్పడానికి సక్సెస్ స్టోరీస్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు మన ముందు చాలా చూపించడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో ఆయన చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో మాత్రం డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎందుకు అని అంటే ఒక రైట్ నేమ్ ఆ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి కనుక పెడితే డైరెక్ట్ ఫిజికల్గానే కలవమని చెప్పి చెప్తూ ఉంటారు. ఎందుకు అని అంటే పిల్లల పేర్లు పెట్టేటప్పుడు జనరల్గా ఒక మంచి ఆయుష్ ఉండాలని చెప్పేసి బ్లెస్ చేస్తూ ఉంటాము, మంచి ఆరోగ్యం ఉండాలని బ్లెస్ చేస్తూ ఉంటాం, కెరీర్లో మంచిగా ఉండాలని చెప్పి బ్లెస్ చేస్తూ ఉంటారు. ద సేమ్ టైం పిల్లలకు కావాల్సిన విధంగా ఒక రైట్ నేమ్లో రైట్ టైంలో పుట్టినటువంటి పిల్లలకి ఆ పేర్లు పెట్టేటప్పుడు పాజిటివ్ వైబ్స్ రావాలి అనుకున్నప్పుడు ఏంజిల్ నెంబరు లేదంటే రైట్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం
కొంతమంది దేవుళ్ళ పేర్లు పెడుతూ ఉంటారు. సో, ఆ ప్రాసెస్‌లో గనుక మీకు కావాలి అనుకున్నప్పుడు, మీ పిల్లల భవిష్యత్తుని మీరు బలంగా ఒక మంచి పేరుతోటి ముందుకు తీసుకువెళ్ళాలి అనుకున్నప్పుడు, డైరెక్ట్‌గా మణికొండలో మీకు ఆఫీస్ ఉంటుంది. డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిది. మీరు అక్కడ అప్రోచ్ అవ్వచ్చు. అండ్ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో కూడా ఏదైనా చిన్న డౌట్ ఉన్నా త్రూ న్యూమరాలజీ మీరు వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కి సంప్రదించొచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో మాత్రం డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. మెసేజెస్ లాంటివి మాత్రం ఏం పెట్టకుండా ఒక చిన్న ఆహ్, ఆలోచనొస్తే పేరు పెట్టించాలి అనుకున్నటువంటి మంచి పేరు పెట్టించాలనుకున్నటువంటి ఆలోచనొస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ సంప్రదించి మీరు వెళ్ళొచ్చు మణికొండకి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థాంక్ యూ.